రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు మరిన్ ఫుడ్ అండ్ ఫీడ్స్ నిర్వహిస్తున్న చికెన్ ఫిష్ వేస్టేజ్ ప్లాంట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్లాంట్ వల్ల తమ గ్రామంలోని వారికి అనారోగ్య సమస్యలతో పాటు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ప్లాంట్ నుంచి వస్తున్న నిరంతర దుర్వాసన వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. రైతులు చెబుతున్నట్లు పొలాల్లో పనిచేసే సమయంలో భోజనం చేసేందుకు కూడా వీలు లేకుండా దుర్గంధం వ్యాపిస్తుందని వాపోతున్నారు. అంతేకాకుండా కూరగాయ పంటలపై కూడా కాలుష్య ప్రభావం చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సార్లు తాము ఇచ్చిన వినతులను కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. వ్యవసాయ భూమిలో ఈ వేస్టేజ్ ప్లాంట్ నడుపుతున్నారని, ఈ రకంగా వ్యవసాయ భూమిలో వేస్టేజ్ ప్లాంట్ నడపడం దారుణమని, ఈ భూమి పరిశ్రమల కోసం కాదని గుర్తు చేస్తూ ఇలాంటి ప్లాంట్ ను ఇక్కడ నడపడం అన్యాయం అంటున్నారు. పెద్ద ఎత్తున కుళ్ళిన కోడి, చికెన్ వేస్టేజ్ ను వాడటం, ఇంకా దాన్ని ఉడకబెట్టేందుకు కట్టెలను సైతం ఉపయోగించడం జరుగుతుందని, ఇది చట్టపరంగా నిషేధితమని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలోని యువకులు అనేక సార్లు ఆందోళన చేపట్టినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాబట్టి ఇప్పుడు తమ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ వేస్టేజ్ ప్లాంట్ ను వెంటనే పూర్తిగా మూసివేయాలని తమ ఎమ్మెల్యేకి, అలాగే కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖ, అటవీ శాఖ సహా సంబంధిత అధికారులకు గ్రామస్తులు గట్టిగా విజ్ఞప్తి చేశారు. హలో సార్, మాకు ఆ కంపెనీతో చాలా వాసన వస్తుంది. ముసలి వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము దాన్ని బంద్ చేయవలసిందే సార్. అంటే దానితో రోగాలు వస్తున్నాయి. మాకు ఇంట్లో కూడా, ఊర్లో కూడా ఉండే తర్వాత లేకుంటుంది. మేము ఎంత చేసినా కానీ వాళ్ళు కొన్ని రోజులు బంద్ చేస్తారు, కొన్ని రోజులు మళ్ళీ ఇస్తున్నారు. అది చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. ఇప్పుడు సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అవుతుంది. 2-3 సంవత్సరాలు అవుతుంది. చేస్తేనే బాగుంటుంది సార్. మాకు బయటికి వెళ్తే పెద్ద వాసన సార్. దాంతో పబ్లిక్ కూడా పోయి దౌర్జన్యం చేసి అంటే బంద్ చేస్తామంటారు. మళ్ళీ అది కొన్ని రోజులు బంద్ చేస్తారు, కొన్ని రోజులు ఇచ్చి పెడతారు. మళ్ళీ ఎన్నో మాటలు మేము కంపెనీ కాడికి పోయినాక బంద్ చేస్తా అంటారు, బంద్ చేస్తలేడు. మార్నింగ్ వాక్ పోతుంటే కూడా మాకు వాసన వస్తుంది. పిల్లలకు, పెద్దలకు, ముసలిళ్ళకు కూడా దొంగలు వస్తున్నాయి. అలా కోళ్ళు అది వస్తాయి, పేగులు పొట్టు తీసుకొచ్చి వాళ్ళు మిషనింగ్ వస్తారు. నైట్లో వస్తారు, మార్నింగ్ కూడా వస్తారు. దాంతో ఇబ్బంది ఉన్నది చాలా. ఫస్ట్ మాట ధర్నా చేసినాం, కానీ బంద్ చేశాడు. బంద్ కావాలని కూర్చున్నాం. మా ఊరు తరఫు నుంచి కూడా మస్తు మంది పోయినాము. పోయి వాడు ధర్నా కూర్చుంటే కూడా వాడు కూర్చొని బంద్ చేస్తాను చెప్తాడు. ఒక వారం బంద్ చేస్తాడు, మళ్ళీ వారం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అది వాసన బాగా వస్తుంది. కొంతమంది పిల్లల మీద కూడా కంప్లీట్ ఇచ్చింది. కొంతమంది పిల్లల మీద కూడా పోయి ఆడ ఉంటే కూడా కొంతమంది పిల్లలు వస్తున్నారని అది అట్లే పంచాయతీ నడుస్తూ ఉన్నది. మళ్ళీ బాగానే చేస్తుంటారు. కంపెనీ బంద్ కావాలని కొడుతున్నాం సార్. మీకు ఈ ఫామ్తో మాకు చాలా ఇబ్బంది ఉంది. చేపలది ఫామ్ ఉంది. కోళ్ళ దానాలు అవి తెచ్చేసి ఇక్కడ స్మెల్ వస్తుంది. పెద్ద మనుషులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇబ్బంది ఉంటున్నది. గవర్నమెంట్ జర స్పందించి మమ్మల్ని జర హెల్ప్ చేయండి, మాకు సహకరించండి. ఈ కంపెనీతోనే మాకు జ్వరాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ముసలి ఇబ్బంది పడుతున్నారు. ఈ కంపెనీ తొందర దీపించేటట్టు ప్రయత్నం చేయండి సార్. గవర్నమెంట్ సహకరించండి. సమస్య కాదు, అది వాసననే సమస్య ఎక్కువ ఉన్నది. దాన్ని బంద్ చేపిస్తే ఊరు అప్పుడు మంచిగా బాగుపడుతుంది. చిన్నపిల్లలకు, ముసలిళ్ళకు, అందరికీ, పెద్దోళ్ళకు అందరికి కూడా వస్తుంది. ఆ వాసన ఎవరికి కూడా వస్తుంది, ఎవరికి రాదు. అది చాలా ప్రాబ్లమే ఉంది ఈ ఊరికి. ఉపాధి అయితే గడల పుడత కూడా ఉండరు. మళ్ళీ అక్కడ చేనులో దగ్గర ఉన్న వాళ్ళు అయితే ముసలోళ్ళకు పిల్లలకు ఇబ్బంది జరుగుతున్నది. వాసన చాలా వస్తున్నది, చేపల వాసన. అది జర దయచేసి చూడండి, మీరు మా ఊర్లో కాపాడండి. ఆ కంపెనీ వలన చాలా వాసన వస్తుంది. ఈగలు, విపరీతమైన ఈగలు ఆడుతున్నాయి. దాని నుంచి ఊరికి చాలా ఇబ్బంది కలుగుతుంది. లేని రోగాలు వస్తున్నాయి. లేని రోగాలు వస్తున్నాయి. ఆ చేపల కంపెనీ బంద్ చేస్తేనే బాగుంటది. అన్నం పెట్టకపోతే అన్నం అనే చల్లి ఇంటికి వస్తున్నాం. పని చేయడానికి కూడా వస్తుంది. కూలీలో నిలిస్తే కూడా వాసన వస్తుంది. మేము రామంటే మా చేను పొలం ఉన్నది, 2 ఎకరాల పొలం ఉన్నది. అంచుకు మా అంచుకున్నది. ఈ నాయనలో చేను, మా చేనులు అన్నీ ఉన్నాయి అంచుకు. మాకు అన్నం కొట్టకపోయిన అన్నము ఇంటికి మళ్ళా రిటర్గా తీసుకురావాలి. ఈగలు, దోమలు అన్ని వాళ్తాయి. ఆ అన్నం తినమ్మ వాసన ఇంట్లో కూడా వస్తుంది. గబ్బు వాసన ఈ ఊళ్ళో కూడా వస్తుంది. మస్తు కొట్లాటలు అయినాయి. అది బంద్ చేపియాలి. స్కూల్ పై కట్టే పింటర్లీలో దెబ్బ పెట్టుకొచ్చేదాన్ని పింటర్లీలో దెబ్బ చేస్తలేను నేను. అన్నం తినక ఒక సంవత్సరం అయితే 10-12 గంటల జ్వరం వచ్చి 1 నెల ఇదే మహేందర్ దవాఖానలో చూపించుకున్నా తక్కువ కాలేదు. మళ్ళీ పైసల దవాఖాన పెట్టి తక్కువ చేపించుకున్నాం. వాసన ఏం వాసన
చికెన్ మసాలా, చికెన్ది, చేపలది, దోమ, ఈగ, మాకు దగ్గులు దమ్ములు అన్ని జ్వరాలు వస్తున్నాయి. ప్రాణాలు మంచిగా ఉంటలేవు. అది ఒకటి తక్కువ చేయాలి. 2 చికెన్ది, చేపలది మార్కెట్ 2 తీసేసి అక్కడి తీసేసి మంచిగా ఉంటాం సార్. మాకు అయితే అవి నుంచే వస్తుంది సార్. మరి లేదు, అవి లేకముందు మాకు ఒక్క ఈగ లేదు, ఒక్క దోమ లేదు, ఒక్క ఈగ లేదు, ఒక్క దోమ లేదు. ఆడ కంపెనీ ఆయన నుంచే ఇండ్లకి వస్తున్నాయి. ఫ్యాన్లు వేసుకున్నాక నిడిది వస్తలేదు మా దగ్గర. ఫ్యాన్ వేసుకుంటేనే నిడిది వస్తుంది, లేకుంటే నిడిది వస్తలేదు. అప్పటిదాకా ఇది పోతుంటే మాకు దరిద్రం పోతాం, లేకపోతే మంచిది కాదు. రోగాలు వచ్చి కూడా నిజంగా చచ్చిపోతారు. ఇది ఆస్తాంగా మీ టైంకి మంచిగా వచ్చేది. మా ఊర్లో సమక్ష అంటే ఇప్పుడు చేపల దాన ఈగలు, ఈ కోళ్ళ ఫారం ఈగలు మామూలు మాత్రం అయితే ఆ గడ్డకి నిర్ణయిస్తలేవు. నాకైతే ఇబ్బంది అవుతుంది. కంపెనీ బంద్ చేయాలి. కంపెనీ బంద్ చేస్తారా? చెప్పండి. చేపలది కోళ్ళది బంద్ చేయాలి. ఈగలకు మేము ఆదరిస్తలేము. ఎక్కడ దోమలు ఈగలు అన్నీ వస్తాయి. ఆ కంపెనీ తీసేస్తే బాగుంటుంది. దాని నుంచి మాకు ఫీల్ వస్తుంది. కంపెనీ వల్ల వాసన వస్తున్నదని చెప్పి అంతరపల్లి పోయినది. బంద్ చేస్తానే, వాసన బంద్ చేస్తా అన్నాడు. అది ఈ ఆనవాడ సంది ఎక్కువైంది. ఆనవాడకు ముందు రాకూడే ఊళ్ళోకి వచ్చేప్పటికి 10-12 మంది పోయినాము. వాసన బంద్ చేస్తానే అన్నాడు. కూకున్నాం అంతకి. ఇంతకు 10 ఏళ్ళకి వస్తుంది. గవర్నమెంట్ తీసేయాలి సార్.